మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి సెకండ్ ఫేజ్ కి సంబంధించి రెండవ విడతకి సంబంధించి ఏపీడిఎస్సి కి సంబంధించిన కాల్ లెటర్స్ అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి సంబంధించి క్యాండిడేట్ లాగిన్ లో అందుబాటులోకి రావడం జరిగింది. ఒకసారి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం అనుకున్న విధంగానే ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించి ఇచ్చారా లేదా అనేది ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించి లోకల్ రిజర్వేషన్ కి సంబంధించి అయితే ఈ రోజు అనుకున్న విధంగానే ఈస్ట్ గోదావరికి సంబంధించి చాలా మందికి కాల్ లెటర్స్ అనేవి అందుబాటులోకి రావడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి హాజరవ్వండి క్లారిటీగా ఈ కాల్ లెటర్లో మెన్షన్ చేశారు. క్లారిటీగా దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేసే ఆప్షన్ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఎవరికైతే కాల్ లెటర్స్ వచ్చే వాళ్ళకి సంబంధించి ఫైల్ అప్లోడ్ ఆప్షన్ దగ్గర ఆధార్ కార్డ్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మీరు డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేసినట్లయితే ఆటోమేటిక్ ఇక్కడ మీకు బ్లూ కలర్లో కన్ను సింబల్లా చూపిస్తుంది. ఆల్రెడీ మీరు అప్లోడ్ చేసినట్లయితే ఇక్కడ బ్లూ కలర్లో కన్ను సింబల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ సర్టిఫికెట్స్ అనేవి కనిపిస్తాయి. మొత్తంగా సర్టిఫికెట్స్ అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసుకున్న తర్వాత జనరేట్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. గైస్ ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఆల్రెడీ మీరు సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసినట్లయితే నో ప్రాబ్లం, మళ్ళీ వాటిని మీరు అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. ఓకే, కాల్ లెటర్లో ఏం మెన్షన్ చేశారనేది క్లారిటీగా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక అభ్యర్థిది. ఇక్కడ సెప్టెంబర్ 2వ తారీఖు అని చెప్పేసి మెన్షన్ చేశారు. మధ్యాహ్నం 2 PM అని చెప్పేసి టైం ఇవ్వడం జరిగింది. ఎక్కడికి హాజరు కావాలనే క్లారిటీ వెన్యూ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి అనుగుణంగా మీరు హాజరైతే కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఈస్ట్ గోదావరికి సంబంధించి మనకి చేబ్రోలు ఇంతకుముందు ఎక్కడ ఆదర్శ కాలేజీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగిందో సేమ్ అదే సెంటర్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి. చాలామంది రంపచోడవరం ఈ విధంగా దూర ప్రాంతాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి రేపు కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు. ఎవరు కూడా కంగారు పడకండి. ఇక్కడ 2 PM అని చెప్పేసి మెన్షన్ చేశారు. కుదిరితే ఈరోజు కంపల్సరీగా మీరు వచ్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈరోజు చేరుకోలేకపోయినా కానీ కంపల్సరీగా 3వ తారీఖు సెప్టెంబర్ 3వ తారీఖు కూడా కంపల్సరీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. సెకండ్ ఫేజ్కి సంబంధించి కాల్ లెటర్స్ అనేవి వచ్చాయి కాబట్టి సెకండ్ ఫేజ్లో అందరికీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏవైనా ఖాళీలు వచ్చినట్లయితే నెక్స్ట్ మళ్ళీ వీటిని రివీల్ చేసి వాళ్ళకు కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, మీకు కాల్ లెటర్ వచ్చినట్లయితే మీ జిల్లా ఏమిటి, ఏ పోస్ట్ కేటగిరీకి సంబంధించి రావడం జరిగింది, ఎంత ర్యాంక్ అనేది కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మిగిలిన అందరికీ కూడా తెలుస్తుంది. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.